అందరికీ నమస్కారం అండి। ఈరోజు పెనమాక గ్రామంలో మన మంగళగిరి నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి లోకేష్ బాబు గారు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। అయితే 8 గంటలకు స్టార్ట్ అయిన ఈ యొక్క రచ్చబండ కార్యక్రమం ఇప్పుడు మినిమం 10:30 వరకు కూడా ఎటువంటి అలసట లేకుండా అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు। గడిచినటువంటి 5 సంవత్సరాల్లో మనం చూసుకుంటే ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి ఈ యొక్క పార్టీ అయినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి మన కరకట్ట కమల్ హాసన్ గారు ఎన్నో హామీలు ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను అన్నతో మాట్లాడుకుంటాను, మీకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని చెప్పి మోసము చేసి ఇప్పుడు ఆయన మాటలు మళ్ళీ ఆ యొక్క పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ వెళ్ళటం జరిగింది। అయితే లోకేష్ గారు ఆ రోజు 5,000 ఓట్ల తేడాతోనే ఓడిపోవటం జరిగింది। అయినా కూడా నేను ఇక్కడ ఓడిపోయాను, ఇక్కడ అటువంటి ఉన్నవాళ్ళు నన్ను స్వీకరించలేదని ఎలాగో బాధపడకుండా తెలుగు ప్రజల మీద తెలుగు మహిళల మీద ఆయనకు ఉన్నటువంటి అభిమానము దానితో ఈ యొక్క 5 సంవత్సరాలు కూడా గడిచినటువంటి 5 సంవత్సరాల నుంచి కూడా 29 సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసి ఈ యొక్క మహిళల అభివృద్ధి కొరకు శిశు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరిగింది। ఈరోజు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఈ యొక్క పెనమాక గ్రామంలో ఉన్నటువంటి కొండపోరం బోకుల స్థలానికి ఇళ్ల పట్టాలు, అలాగే డ్రైనేజీలకి, అలాగే వాటర్ ప్రాబ్లం ఉందని మేము తెలియపరిచినప్పుడు అండర్ గ్రౌండ్ వాటర్ ప్లాంట్లు మనం వేపిస్తామని ఈ యొక్క డ్రైనేజీలు వేపిస్తామని మన లోకేష్ గారు తెలియపరచడం జరిగింది। అయితే ఈ పెనమాక గ్రామంలో ఇదివరకు మనకు ఉన్నటువంటి ఓటింగ్ను చూసుకుంటే చాలా తక్కువ మెజార్టీ వైసీపీకి ఉంది। అయితే ఈయాల్టి రోజున మనం చూసుకుంటే 8,000 ఓట్లు మన పెనమాక గ్రామంలో ఉన్నాయి। అయితే దీంట్లో 75% లోకేష్ గారికి వేయటానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం। అలాగే మనకి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు చూసుకుంటే మహిళలకు పెద్దపీఠం వేస్తూ మన చంద్రబాబు నాయుడు గారు గడిచినటువంటి ఈ యొక్క మేనిఫెస్టోలను మనం చూసుకుంటే ఫస్ట్గా ఏం చేశారంటే మహిళలకి ప్రతి నెల కూడా 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 రూపాయలు ఇవ్వటం, అలాగే ప్రతి వంట గ్యాస్ సిలిండర్ ఉన్నటువంటి ప్రతి మహిళలకు కూడా 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం, అలాగే బస్సు ప్రయాణాన్ని కూడా ఉచితమైన బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయటం, నిరుద్యోగులకి 1,00,000 మందికి ఉద్యోగాలు నియోజకవర్గంలో ఇచ్చేలాగా హామీ ఇవ్వటం, ఆ ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇవ్వటం, అలాగే మనకున్నటువంటి పిల్లలకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇస్తాను ఇద్దరికి అన్నాడు, కానీ అమ్మఒడి నుంచి తీసేసి 13,000 ఒక్కలకే ఇవ్వటం జరిగింది। అయితే మన చంద్రబాబు నాయుడు గారు మనకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి నెలకొచ్చే సంవత్సరానికి వచ్చి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది। మహిళల పక్షపాతి ఎవరన్నా ఉన్నారు అంటే మన చంద్రబాబు నాయుడు గారు, మన తెలుగుదేశం పార్టీ। గతంలో చూసుకున్నప్పుడు కూడా ఈ యొక్క డోక్రా గ్రూపులో రుణమాఫీ అన్నాడు మన ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చేస్తానన్నారు, చేయలేదని। కానీ మహిళలను అందరినీ సమాన భావంతో చూసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు। గడిచిన కాలంలో మనకు చూసుకుంటే పసుపు కుంకుమ కింద 10,000, ఆసరా కింద 10,000, అదే రీతిగా ప్రతి ఒక్క గ్రూపుకు కూడా 2 లక్షల రూపాయలు, ప్రతి ఒక్క మహిళలకు 20,000 రూపాయలు ఇచ్చారు। ఈయన రుణమాఫీ చేశాడు, ఒకరికి 1,000 రూపాయలు, ఒకరికి 100 రూపాయలు, ఒకరికి 10,000, అంటే కొంతమందికి అయితే 0। ఇది కాదు సమన్వయం, కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అందరికి కూడా సమానంగా చేశాడు। అలాగే గ్యాస్ సిలిండర్లు మనకి ఈ రోజు ఉచితంగా ఇస్తానన్నాడు, ఆ రోజు దీపం పథకం కింద డోక్రా గ్రూపులో ఉన్న ప్రతి మహిళలకు కూడా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాడు। ఫస్ట్గా మహిళలు పొదుపు చేయాలి, ఆ పొదుపు ద్వారా వాళ్ళ కుటుంబాలు బాగుపడాలని డోక్రా గ్రూపులు పెట్టిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు। కాబట్టి మేమందరం కూడా మహిళలు అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి పక్షాన, అలాగే ఈ నియోజకవర్గంలో లోకేష్ బాబు గారిని, అలాగే ఎంపీ అభ్యర్థిగా పెమ్మచాని చంద్రశేఖర్ గారిని, వీళ్ళిద్దరిని కూడా గెలిపించడం మేమందరం కూడా కృషి చేస్తున్నాం। వచ్చేటువంటి 2024లో గెలుపొందేది తెలుగుదేశం పార్టీ, ప్రమాణ స్వీకారం చేసేది ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారు। జై లోకేష్, జై జై లోకేష్।